అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు గత రాత్రి పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రస్తుతం మనం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ రోజు ప్రధాన ఘట్టం ఏదైతే రథోత్సవ కార్యక్రమం ఉందో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాన ఘట్టం రథోత్సవ కార్యక్రమం. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అంతర్వేది ఏకాదశి రోజు నాడు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ తరలి వస్తారు. గత రాత్రి ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణానికి సంబంధించి అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం ఈ రోజు ఉదయం నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున అయితే భక్తులు తరలి వచ్చారు. అంతేకాకుండా స్వామివారిని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఈ ఏదైతే రథం ఉందో ఈ రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు చూసేందుకు పెద్ద ఎత్తున అయితే భక్తులు తరలి వస్తారు. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో. సాధారణంగా అంతర్వేది అంటేనే నవనారసింహ క్షేత్రాల్లో ఈ క్షేత్రం ఒకటి. అంతేకాకుండా ఇక్కడ సాగర సంగమం, గోదావరి సముద్రం రెండు కూడా కలుస్తాయి. ఇక్కడే అన్నా చెల్లెళ్ళ గట్టు అని ప్రసిద్ధి. దీంతో ప్రతిరోజు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అయితే ఈ రోజు అంతర్వేది ఏకాదశితో పాటు గత రాత్రి స్వామివారి కళ్యాణం జరగడంతో పెద్ద ఎత్తున అయితే భక్తులు తరలి వచ్చారు. మన విజువల్స్ లో క్లారిటీగా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో అంతర్వేదికి నరసింహస్వామి వారి ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయని చెప్పాలి. ముఖ్యంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఇక్కడ కాస్త ట్రాఫిక్ జామ్ కూడా నెలకొందని చెప్పొచ్చు. మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో ఈ రథానికి సంబంధించి ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజుగా ఇక్కడ మొత్తం ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా భావిస్తుంటారు. ఎందుకంటే ఈ రథోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. మనం చూసుకోవచ్చు ఏదైతే ఇక్కడికి సంబంధించి అరటిపళ్ళుకి సంబంధించి స్వామివారికి అరటి పళ్ళు అంటే అత్యంత ప్రీతికరం. దీంతో ఈ అరటి పళ్ళును భక్తులు కింద నుంచి స్వామివారికి రథాన్ని పైకి విసురుతూ ఉంటారు. ఇది చేసేందుకు భక్తులు కూడా ఇక్కడికి తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా అంతర్వేది లక్ష్మీనరసింహ వారి కళ్యాణం రాత్ర దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆలయం వద్దకు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయం వద్దకు వస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు మధ్యాహ్నం నుంచి రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తారు. ఈ రోజు మధ్యాహ్నం జరిగే రథోత్సవ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అంతర్వేదికి సంబంధించి అన్ని వీధులు కూడా గ్రామాలతో భక్త జన సముద్రంతో మునిగిపోయిందని చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రతి ఏడాది కూడా చాలా మంది వివిధ సత్రాల్లో భక్తులకు ఉచితంగా భోజనాలు అవి ఏర్పాటు చేస్తుంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అంతర్వేది ఈ రోజు భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పాలి. స్వామివారి రథోత్సవం అనంతరం కూడా ఇదే భక్తుల రద్దీ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ కోనసీమ జిల్లా అంతర్వేది నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.